అన్నయ్య తప్పుకుంటేనే తమ్ముడికి పదవి. కోమటిరెడ్డి బ్రదర్స్ కు హైకమాండ్ షరతు. ఇద్దరికి మంత్రి పదవులు అంటే నో ఛాన్స్. నల్గొండ నుంచి ఇప్పటికే 2 మంత్రులు, క్యాబినెట్లో 4 రెడ్డి సామాజిక వర్గ నేతలు. అన్నయ్య ఆల్రెడీ మంత్రి, ఇప్పుడు తమ్ముడు కూడా అమాత్య పదవి కావాలంటున్నాడు. ఏమైనా అంటే హైకమాండ్ హామీ ఇచ్చిందని పదే పదే మీడియా ముందు చెప్పేస్తున్నాడు. ఒక ఇంట్లో 2కి మంత్రి పదవులు ఇవ్వటం సాధ్యమవుతుందా? తమ్ముడు మంత్రి అవ్వాలంటే అన్నయ్య త్యాగం చేయాల్సిందేనా? ఆ బ్రదర్స్కు కాంగ్రెస్ హైకమాండ్ ఇచ్చిన ఆప్షన్ ఏంటి? కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇద్దరూ తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు. కొంతకాలానికి సొంత గూటికి చేరుకున్నారు. పార్టీలో చేరే సమయంలో మంత్రి ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చినట్లు రాజగోపాల్ రెడ్డి చెప్తున్నారు. అదే హామీతోనే హస్తం పార్టీలో చేరానని 2 ఏళ్లైనా మంత్రి పదవి ఇవ్వటం లేదని వాపోతున్నారు. ఒకానొక సందర్భంలో ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కామెంట్స్ కూడా చేశారు. ప్రస్తుతం క్యాబినెట్లో బెర్తులు ఖాళీగా ఉండడంతో భర్తీ చేయాలనే ఆలోచనలో ఉంది రేవంత్ రెడ్డి సర్కార్. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, విజయశాంతి అమాత్య రేసులో ముందున్నారు. రాజగోపాల్ రెడ్డిని క్యాబినెట్లోకి తీసుకోవాలంటే ప్రభుత్వం ముందు అనేక చిక్కుముళ్ళు ఉన్నాయి. పాము చావకుండా కర్ర విరక్కుండా ఉపాయాన్ని ఆలోచించింది కాంగ్రెస్. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆల్రెడీ రోడ్లు భవనాల శాఖ మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి ఇవ్వాలంటేనే కుదరని పని. దీంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మంత్రి పదవి నుంచి తప్పించి రాజగోపాల్ రెడ్డిని క్యాబినెట్లోకి తీసుకునే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని కోమటిరెడ్డి బ్రదర్స్కు ఇప్పటికే అధిష్టానం క్లారిటీ ఇచ్చేసింది. తమ్ముడికి బుగ్గకారు కావాలంటే అన్నయ్య తప్పుకోవాల్సిందేనని, అది వారిద్దరే డిసైడ్ చేసుకోవాలని హైకమాండ్ చెప్పేసింది. హైకమాండ్ ప్రతిపాదనతో అన్నదమ్ముల మధ్య కొత్త చిచ్చు రేగినట్లు అయింది. కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అన్నట్లుగా పరిస్థితి తయారైంది. మంత్రి పదవికి రాజీనామా చేయమంటే కోమటిరెడ్డిని అవమానించినట్లు అవుతుంది. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోతే చిన్న చూపు చూసినట్లు అవుతుంది. అందుకే అన్నదమ్ములు ఇద్దరే మంత్రి పదవి విషయంలో తేల్చుకోవాలని సూచించింది కాంగ్రెస్ హైకమాండ్. దీంతో కోమటిరెడ్డి బ్రదర్స్ తల ప్రాణం తోకకు వస్తోంది. అన్నయ్యను రాజీనామా చేయమని తమ్ముడు చెప్పలేడు, తమ్ముడు కోసం అన్నయ్య త్యాగము చేయలేనటువంటి దుస్థితి. అన్నయ్య కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉండగానే తమ్ముడు రాజగోపాల్ రెడ్డికి ఇవ్వాలంటే సామాజిక సమీకరణలు తలనొప్పిగా మారాయి. నల్గొండలో ఇప్పటికే 2 మంత్రులు ఉన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి హూండనే ఉన్నారు. వీళ్ళిద్దరూ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే. అందులోనూ నల్లగొండ జిల్లాకు చెందిన నేతలే. రెడ్డి సామాజిక వర్గం నుంచి సీఎంగా రేవంత్ రెడ్డి ఉన్నారు. రెవెన్యూ మంత్రిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. ఇద్దరు మంత్రులుగా ఉన్నారు కనుక మొత్తంగా 4 కీలక పదవుల్లో ఉన్నారు. వెంకటరెడ్డితో పాటు రాజగోపాల్ రెడ్డికి ఇస్తే అనేక విమర్శలు వచ్చే ఛాన్స్ ఉంది. ఒక కుటుంబానికి ఒకటే పోస్టర్ ఫార్ములాను కాంగ్రెస్ అనుసరిస్తోంది. దీంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజీనామా చేస్తే రాజగోపాల్ రెడ్డిని క్యాబినెట్లోకి తీసుకునే ఛాన్స్ ఉంది. తమ్ముడికి మంత్రి పదవి దక్కాలంటే అన్నయ్య త్యాగం చేయాల్సిందే. ఇంకా చెప్పాలంటే అమాత్య పదవికి రాజీనామా చేయాల్సిందే. అన్నయ్య కోసం తమ్ముడు సర్దుకుపోతాడా, లేదంటే తమ్ముడి కోసం అన్నయ్య అడ్జస్ట్ అవుతాడో? లెట్స్ వెయిట్ అండ్ వాచ్.